ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో కొంతమంది అసాధారణమైన మనుషులని చూద్దాం. వాళ్ళు అలా ఉన్నా కూడా అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఒకరు 4 కాళ్ళతో పుడితే ఇంకొకరు 3 కళ్ళతో పుట్టారు. ఇలాంటి అసాధారణమైన మనుషులని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే చూసేసి వెళ్ళిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్ చూసే వాళ్ళలో 80% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఫ్రీ సబ్స్క్రిప్షనే కదా, డబ్బులు ఖర్చు కూడా ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైపోతారు? సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. నంబర్ 1, జెసికా కాక్స్. ఈ మహిళ ఒక పైలట్. అయితే ఏంటి చాలా మంది పైలట్స్ ఉన్నారు కదా అని మీరు అడగవచ్చు. అయితే ఈ అమ్మాయికి చేతులు లేదు. అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు. ఈ అమ్మాయికి చేతులు లేదు. అమెరికాకు చెందిన జెసికా 1983 ఫిబ్రవరి 2న పుట్టింది. అయితే తనకి పుట్టినప్పటి నుంచే 2 చేతులు లేవు. తన 2 చేతులు లేవు అని తను బాధపడుతూ సైలెంట్ గా కూర్చోలేదు. తను కార్ డ్రైవ్ చేయగలదు అండ్ పియానో ప్లే చేయగలదు. ఈవెన్ ప్లేన్ ని కూడా తన కాళ్లతోనే నడుపుతుంది. తనకు ప్లేన్ నడిపే లైసెన్స్ కూడా ఉంది. అంతేకాదు తను టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ ఛాంపియన్. తనకు 2012లో మోస్ట్ ఆస్పిరేషనల్ అవార్డ్ అండ్ అలానే తన పాదాలతో విమానం నడిపి ప్రపంచంలో మొట్టమొదటి లైసెన్స్ పొందిన ఆర్మ్లెస్ పైలట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అలానే ఆమె ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా. నంబర్ 2, స్టాన్ లార్కిన్. సాధారణంగా ఒక మనిషి గుండె లేకుండా 1 నిమిషం కూడా బ్రతకలేడు. కానీ స్టాన్ లార్కిన్ అనే ఈ వ్యక్తి మాత్రం గుండె లేకుండా 555 రోజులు అంటే దాదాపు 1.5 ఇయర్ వరకు ఆర్టిఫిషియల్ గుండెతోనే బ్రతికాడు. ఈ స్టాన్ లార్కిన్ అనే వ్యక్తి అమెరికాలో నివసిస్తూ ఉండేవాడు. తనకు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సడన్ గా తనకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అతని గుండె సరిగా పనిచేయటం లేదు, సరిగా బ్లడ్ ని పంప్ చేయటం లేదు. అప్పుడు అతనికి గుండెను డొనేట్ చేయడానికి డోనర్ కూడా లేదు. ఇక ఏం చేసేది లేక డాక్టర్స్ అతనికి ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ ని పెట్టారు. ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే అది ఒక డివైస్. సర్జరీ చేసి ఆ ఆర్టిఫిషియల్ హార్ట్ ని పెట్టారు. ఆ గుండెకు పవర్ సప్లై చేసే డివైస్ ని కూడా వాళ్లతోనే తీసుకుని వెళ్ళాలి. అలా అతను 555 రోజుల వరకు ఆ ఆర్టిఫిషియల్ హార్ట్ తోనే ఆ డివైస్ ని మోస్తూ బతికాడు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా స్పోర్ట్స్ అవి ఆడేవాడు. చివరగా 2016లో అతనికి హార్ట్ డోనర్ దొరకటంతో డాక్టర్స్ అతనికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. నంబర్ 3, ఫ్రాంక్ రిచార్డ్స్. ఇతన్ని ఒక సూపర్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఇతను ఫిబ్రవరి 20, 1887లో అమెరికాలో పుట్టాడు. అయితే ఇతను ఫిరంగి గుండును తన కడుపు మీద ఫైర్ చేయించుకునేవాడు. ఒక ఫిరంగి గుండు బరువు యావరేజ్ గా 47 కిలోస్ ఉంటుంది. ఒకరోజు అతను జెస్ విలార్డ్ అనే బాక్సర్ ని పిలిచి తన కడుపు మీద నాన్ స్టాప్ గా పంచెస్ చేయమన్నాడు. అలా ఆ బాక్సర్ 75 పంచెస్ చేశాడు. కానీ అతనికి మాత్రం ఏం కాలేదు. అంతేకాదు హ్యామర్ తో తన కడుపు మీద గట్టిగా కొట్టించుకునేవాడు. అయినా ఏమయ్యేది కాదు. గట్టిగా పనిచేసే వాళ్ళు పైనుంచి ఎగిరి అతని కడుపు మీద దూకేవాళ్ళు. అయినా అతనికి ఏమయ్యేది కాదు. ఇతని బాడీని కూడా టెస్ట్ చేశారు. ఎలాంటి డిఫెక్ట్ లేదు. అతనికి 81 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫిబ్రవరి 7, 1969న చనిపోయాడు. నంబర్ 4, డీన్ క్లిఫోర్డ్. ఇతను ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి. ఇతనికి ఎపిడర్మోస్లైసిస్ బులోసా అనే ఒక రేర్ డిజార్డర్ ఉంది. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళని బటర్ఫ్లై చిల్డ్రన్స్ ని అంటారు. ఈ డిజార్డర్ ఉన్న వాళ్లకు పలుచైన చర్మం ఉంటుంది. అంటే ఆ చర్మం చాలా ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అలాంటప్పుడు వాళ్లకు చాలా నొప్పి కూడా ఉంటుంది. సేమ్ సీతాకోకచిలుక యొక్క రెక్కలు కూడా ఈ విధంగానే పలుచుగా ఉంటుంది. అందుకే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళని బటర్ఫ్లై చిల్డ్రన్స్ అని అంటారు. మిలియన్స్ లో ఒక్కరికి మాత్రమే ఈ డిజార్డర్ ఉంటుంది. ఇది జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల కలుగుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు. ఎప్పుడైతే వాళ్ళ స్కిన్ బ్రేక్ అయ్యి నొప్పి వస్తుందో దాన్ని వాళ్ళు నయం చేసుకోవడం తప్ప కంప్లీట్ గా ఆ వ్యాధి లేకుండానే చేయడానికి అవ్వదు. యావరేజ్ గా ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు 30 సంవత్సరాల వరకు మాత్రమే బ్రతుకుతారు. కానీ ఇతనికి 41 సంవత్సరాల వయస్సు. అయినా కూడా చాలా ధైర్యంగా బ్రతుకుతున్నాడు. నంబర్ 5, మూయ్ థామస్. ఈ అమ్మాయి ఫోటోస్ 2015లో చాలా వైరల్ అయ్యాయి. అయితే చాలా మంది ఇది ఫోటోషాప్ చేసిన ఫోటోస్ అని అన్నారు. కానీ ఇవి రియల్ ఫోటోస్. ఈ అమ్మాయికి హార్లెక్విన్ ఇస్టియోసిస్ అనే ఒక డిజార్డర్ ఉంది. ఈ డిజార్డర్ ఉన్న వాళ్లకు చర్మం ఇలా అయిపోతుంది. ఈ డిజార్డర్ కారణంగా పిల్లలు పసుపు రంగుతో మందపాటి గట్టి చర్మంతో పుడతారు. చర్మం అంతా కూడా లోతైన పగుళ్లతో ఇలా పగుళ్లుగా ఉంటుంది. కేవలం 3 మిలియన్స్ లో ఒక్కరికి మాత్రమే ఇలా అవుతుంది. తను ఒక మోడల్ అవుదామని అనుకుందట. కానీ అవ్వలేకపోయింది.
అలానే తను ఒక అథ్లెట్ అవ్వాలి అనుకుంది. కానీ తన చర్మం నుంచి చెమట బయటికి రాదు. తను 18 నిమిషాల కన్నా కూడా ఎక్కువ సేపు పరిగెత్తలేదు. సో ఇప్పుడు తను ఒక రగ్బీ రెఫరీగా వర్క్ చేస్తోంది. తను పుట్టినప్పుడే తన స్కిన్ ను చూసి తన పేరెంట్స్ వదిలేశారు. అయితే టీనా అండ్ రోగ్ అనే కపుల్ ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకున్నారు. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ రోజులు బ్రతుకుతారు. కేవలం 4 మాత్రమే ఈ డిసీజ్ తో ఎక్కువ రోజులు బ్రతికారు. ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి బాగానే ఉంది. అయితే మన ఇండియాలో కూడా నాగ్పూర్ లో 2016లో ఈ డిజార్డర్ తో ఫస్ట్ టైం ఒక అమ్మాయి పుట్టింది. తనైతే అప్పుడే చనిపోయింది. ఇదే తన ఫోటో. నంబర్ 6 మర్టిల్ కార్బిన్. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫోటోషాప్ ఏం చేసింది కాదు, ఇది రియల్ ఫోటోనే. ఈ అమ్మాయి మే 12, 1868లో అమెరికాలో పుట్టింది. అయితే ఈ అమ్మాయి పుట్టినప్పుడే 4 కాళ్లతో 2 యోని భాగాలతో పుట్టింది. ఈ కండిషన్ ని మెడికల్ లాంగ్వేజ్ లో డైపగస్ అని అంటారు. అయితే ఈ అమ్మాయి తన 4 కాళ్లను కదపగలదు, కానీ 2 కాళ్లతోనే నడవగలదు. మిగిలిన 2 కాళ్ళకి అంత పవర్ ఉండదు. అయితే ఈ అమ్మాయి తన లైఫ్ మొత్తం సర్కస్ లోనే పనిచేసింది. తను 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఆ 5గురు కూడా నార్మల్ గానే పుట్టారు. సాధారణంగా ఇలాంటి డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరు. కానీ ఈమె మాత్రం 60 సంవత్సరాలు బ్రతికింది. మే 6, 1928లో చనిపోయింది. అయితే ఇప్పుడు మీకు 4 కాళ్లతో పుట్టిన ఇంకో ఆమె గురించి కూడా చెప్తా. ఈమె పేరు ఆష్లే బ్రైస్లీ. ఈమె కూడా 4 కాళ్లతో పుట్టింది. కానీ తను 1996 మే 11న స్కీయింగ్ యాక్సిడెంట్ లో చనిపోయింది. తెలుగులో కూడా చాలా మంది యూట్యూబర్స్ ఈ ఇద్దరు కూడా ఒక్కరే అని చెప్తున్నారు, కానీ అది తప్పు. నంబర్ 7 ఫ్రాన్సిస్కో డొమింగో జాక్విమ్. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇతనే వరల్డ్స్ లార్జెస్ట్ మౌత్ ఉన్న వ్యక్తి. ఇతనికి మగవాళ్లలో వరల్డ్స్ లార్జెస్ట్ మౌత్ కేటగిరీలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఇదేం డిఫెక్ట్ కాదు, అతనికి నేచురల్ గానే వచ్చింది. ఈ వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత పెద్దగా అతని నోటిని స్ట్రెచ్ చేస్తున్నాడో. అతడు 17 సెంటీమీటర్స్ అంటే 6.6 ఇంచెస్ వరకు అతను తన నోటిని స్ట్రెచ్ చేయగలడు. ఒక కోక్ టిన్ని కూడా తన నోటిలో చాలా ఈజీగా ఫిట్ చేయించుకోగలడు. అదే గర్ల్స్ లో అయితే సమంతా రామ్స్డెల్ అనే ఆమెకు వరల్డ్స్ లార్జెస్ట్ అవుతుంది అని ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. నంబర్ 8 ఏబీ అండ్ బ్రిటానీ. వీళ్ళిద్దరు కంజాయినెడ్ ట్విన్స్. కంజాయినెడ్ ట్విన్స్ అంటే ఒకే ఫిజికల్ బాడీ ఉంటుంది, కానీ ఇద్దరు మనుషులు. ఏబీ అండ్ బ్రిటానీ మార్చి 7, 1990లో అమెరికాలో పుట్టారు. ఇద్దరికి ఒకే బాడీ ఉంటుంది, కానీ ఇద్దరికి కూడా వేరు హార్ట్, స్టమక్, స్పెయిన్ ఉంటుంది. ఇద్దరిలో ఒకరు రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ ని కంట్రోల్ చేస్తే ఇంకొకరు మాత్రం లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ని కంట్రోల్ చేయగలరు. వీళ్ళు డ్రైవింగ్ కూడా చేస్తారు, స్విమ్మింగ్, రన్నింగ్ కూడా చేయగలరు. సాధారణంగా ఇలాంటి కంజాయినెడ్ ట్విన్స్ పుట్టిన కొన్ని రోజులకే చనిపోతారు. వీళ్ళు మాత్రం ఇంకా హెల్తీగానే ఉన్నారు. వీళ్ళైతే చాలా మూవీస్ లో కూడా కనిపించారు. నంబర్ 9 డొమినిక్. ఈ అమ్మాయి ఫొటోస్ చూసి ఆ అమ్మాయికి ఎక్స్ట్రా పార్ట్స్ వచ్చాయేమో అని అనుకోకండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంకో ట్విన్ ఫుల్ గా ఫామ్ అవ్వలేదు, కొన్ని పార్ట్స్ మాత్రమే ఫామ్ అయ్యాయి. సో ఆ కొన్ని పార్ట్సే ఈ అమ్మాయి బాడీకి అతుక్కుంది. అది రిమూవ్ చేయాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే తన ట్విన్ యొక్క బాడీ పార్ట్స్ ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ తో ఎక్కువగా కలిసిపోయాయి. కానీ డాక్టర్స్ అడ్వాన్స్డ్ 3D మోడల్ ని యూజ్ చేసి సర్జరీ చేశారు. ఇప్పుడు తను బాగానే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ అబ్బాయి నైజీరియాకి చెందినవాడు. ఈ అబ్బాయికి 3 కళ్ళు ఉంది. తన తల యొక్క ఎడమ భాగంలో ఆ 3వ కన్ను ఉంది. అయితే ఆ కన్ను ద్వారా కూడా చూడగలడు. ఇది కూడా ఒక డిజార్డరే, దాని పేరు డైప్రోసోపస్. దీంట్లో ఫేస్ మీద ఉన్న బాడీ పార్ట్స్ ఫేస్ మీద ఇంకా తల మీద డూప్లికేట్ అవుతుంది. ఈ డిజార్డర్ వల్ల ఎక్కువగా ముక్కు, కళ్ళు డూప్లికేట్ అవుతుంది. ఈ పిక్స్ అన్ని ఈ అబ్బాయికి ఈ ఎక్స్ట్రా కన్నుని రిమూవ్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళే ఈ పిక్స్ ని రిలీజ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ చెప్పాను కదా, మన వీడియోస్ ని 80% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.